జీవితంలో మొట్టమొదటిసారి పోర్షే కార్ ఎక్కే అవకాశం దొరికింది. క్లియర్ గా ఇంజిన్ పిస్టల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 30,000 రేస్ విజయాలను సాధించిన ఘనత ఈ పోర్ష్ కార్ల కంపెనీదే. నమస్తే ఇండియా, నేను మీ వెంకీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం జర్మనీలోని స్టుట్గార్ట్ సిటీ దగ్గరున్న జుఫెన్హౌసెన్ అనే ఏరియాలో ఉన్నాం. ఇదే ప్రపంచంలోని లగ్జరీ కార్ బ్రాండ్లో ఒకటైన పోర్షే కార్ మ్యూజియం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన ఎస్బాన్ ట్రైన్ ద్వారా డైరెక్ట్గా మ్యూజియం స్టాప్ దగ్గరికి అయితే మనం వచ్చేయచ్చు. ఇదే స్టేషన్ స్టాప్. చూడండి, పక్కనే మ్యూజియం కూడా ఉంది. సో హ్యాపీగా మనం అయితే ఎక్కడి నుంచైనా వచ్చేయచ్చు. అంతేకాదు, మనకి హెచ్బాన్ 612 అనే బస్సు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆపుతుంది. ఇక్కడ చూడండి మీరు, మ్యూజియం గేట్ దగ్గర అయితే ఆపుతుంది. మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడికి. ఇక్కడే పోర్షే హెడ్ క్వార్టర్స్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఉంది. మీరు చూస్తున్న ఈ 3 కార్లు పోర్షే బ్రాండ్తో ఉన్న నిజమైన కార్లు. అసలు అక్కడ ఎలా పెట్టారా బాబు! 2009 జనవరి 31న అఫీషియల్గా ఓపెన్ చేసిన ఈ మ్యూజియంలో పోర్షే కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి కార్ నుండి లేటెస్ట్ కార్ కలెక్షన్తో పాటు ఈ కంపెనీ హిస్టరీని, మరి లోపల ఉన్న ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిల్డింగ్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. దీనికి ఏరోప్లాన్ బిల్డింగ్ అనే పేరు కూడా ఉందంట. ఎందుకంటే 3 పిల్లర్స్తో ఇది గాలిలో వేలాడుతున్నట్లుంది. చాలా బాగుంది కదా. ఇదే మనకి ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్దాము. ఎందుకంటే ఎంట్రన్స్లో మనం టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్లు తీసుకుందాం. సో టికెట్కి అయితే క్యూ అయితే పెద్దగా లేదు. టికెట్లు తీసుకుందాం రండి. అడల్ట్స్కి 12 ఇయర్స్, అంటే నాకు దాదాపు మన డబ్బుల్లో 1200 రూపాయలు అయితే ఈ టికెట్ పడింది. ఇదిగో మీరు చూస్తున్నదే ఎలక్ట్రిక్ మోటార్తో పోర్షే కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి కారు. పోర్షే బ్రాండ్ రూపకర్త అయిన ఫెర్డినాండ్ పోర్షే 1898లో ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని అయితే రూపొందించాడు. ఈ రెడ్ వింటేజ్ కార్ ఎంత బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఇంజన్ లోపల అసలు ఎంత క్లియర్గా చూపించాడు. టార్క్ ఎలా జనరేట్ అవుతుంది, పిస్టల్స్ ఎలా తిరుగుతున్నాయి, క్లియర్గా అయితే ఉంది ఇక్కడ. పాపా సూపర్ అసలు. ఈయనే ఫెర్డినాండ్ పోర్షే. సో పక్కన ఉన్నదే ఆయన కొడుకు ఫెర్రీ పోర్షే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫోటో సెక్షన్ అయితే నడుస్తూ ఉంది. మనం ఆ కార్లో కూర్చుంటే అక్కడ మన మ్యూజియం వాళ్ళే ఒక ఫోటో తీసి అయితే మనకి ఇస్తారు. మనం కూడా ట్రై చేద్దాం రండి. జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ పోర్షే కార్ అయితే ఎక్కినాను. ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. పాపా సూపర్ అసలు. సో ఇక్కడ పైన ఒక కెమెరా ఉంటుంది. అది క్యాప్చర్ చేసి మనకు ఫోటోని అయితే వెంటనే ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇచ్చేస్తుంది. సో ఇదే సూపర్ ఉంది కదా. కింద పోర్షే మ్యూజియం అని ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేసుకోవచ్చు. ఫ్రీనే, ఇది డబ్బులు ఏం కట్టనక్కర్లేదు. డ్రైవింగ్ సిమ్యులేటర్. ఇందులో మీరు యాక్చువల్గా పోర్షే కార్ నడిపిన అనుభూతి అయితే వస్తుంది. 1950 నుంచి 2010 వరకు ఈ 60 ఇయర్స్లో ఎన్ని కార్ మోడల్స్ అయితే ఉన్నాయో పూర్తిగా డిస్ప్లే పెట్టారు. ఎవ్రీ 10 ఇయర్స్కి ఎన్ని కార్లు మోడల్స్ అయితే బయట వచ్చినాయో అవన్నీ కరెక్ట్గా ఇయర్ వైజ్ పెట్టారు. సో ఈ వీడియోలో పూర్తిగా మనం చూద్దాము. ఇదే 1916 మోడల్స్లో ఉన్నాం ఇప్పుడు. 1964లో పరిచయం చేసిన 911 అనే మోడల్ ఇప్పటికీ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. ఇప్పుడైతే మనం 1917 మోడల్స్లో ఉన్న కార్లు అయితే చూద్దాం రండి. మోస్ట్ ఆఫ్ ది రేస్ కార్స్లే ఉన్నాయి దీంట్లో. 1970లో పోర్షే ఇంట్రడ్యూస్ చేసిన రేర్ ఇంజిన్ వల్ల కార్లు ట్రాక్స్పై బ్యాలెన్స్డ్గాను స్పీడ్గాను ఉంటాయి. ఆ రేర్ ఇంజిన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంత క్లియర్గా ఉంది చూడండి. మొత్తం టాప్ కూడా ఓపెన్ చేశారు మన కోసమే. పరిగెత్తుతుంది ఇట్లే అసలు. ఇంకా ఈ రేస్ కార్ని తలకిందులుగా పెట్టాడు. యూనిక్గా ఉంది కదా. 1980స్లో ఉన్న కార్ మోడల్స్ ఇవి. కొంచెం అప్డేటెడ్గా ఉన్నాయి కదా. సూపర్. ఫార్ములా కార్ కూడా ఉంది. 1919 మోడల్స్కి అయితే వచ్చేసినాము. సో ఈ 1990 నుంచి 2000 వరకే ఎక్కువ మోడల్ కార్స్ అయితే ఈ పోర్షే నుంచి మనకైతే బయట వచ్చినాయి. చూడండి, చాలా అయితే ఈ మోడల్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఈ బ్లాక్ అయితే నాకు ఫేవరెట్ కలర్. ఈ బెంజ్ కూడా ఉంది ఎందుకో మరి. అందరూ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇది 2000 మోడల్. మరి ఈ ఇయర్లో ఎన్ని కార్స్ బయట వచ్చినాయో చూద్దాం రండి. అలాగే రేస్ కార్ల దగ్గరికి అయితే ఉన్నాం మనము. మీ అందరికీ తెలిసిందే పోర్షే అంటే రేస్కి మారు పేరని. అసలు ఇక్కడ స్పీడ్ అక్కడ పైన ఒక మైక్స్ లాగా ఉన్నాయి. స్పీడ్ కూడా మనం వినొచ్చు. పోర్షే కంపెనీ 30,000 రేస్ విజయాలను అయితే సాధించింది. ఇక్కడ చూడండి,
ఆ విజయాలకు సంబంధించిన కప్పులు మొత్తం ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఎంత బాగున్నాయి కదా. ఇదే ప్రపంచంలో ఎక్కువ రేసులు గెలిచిన కార్ల బ్రాండ్. ఇక్కడ చూడండి, ఇది బెల్జియం నుంచి ఉంటాయి. ఇది పెద్ద కప్పు ఎంత బాగుంది. 2010 మోడల్స్కి అయితే వచ్చేసినాము. ఈ మ్యూజియం డిస్ప్లే ప్రకారము ఇదే లాస్ట్ కలెక్షన్. అంటే ఆల్మోస్ట్ రీసెంట్గా పోర్షే కంపెనీ నుంచి వచ్చిన అన్ని మోడల్స్ ఇక్కడైతే డిస్ప్లేలో ఉన్నాయి. మనోడు ఈ కారు గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు. mit dem Le Mans Pokal hier stehen haben. Normal wäre das ein Pokal, den du ఇక్కడ మనము పోర్షే కార్ రైస్ చేసినప్పుడు సౌండ్ ఎలా ఉంటుందో వినొచ్చు, అలాగే ఆ సౌండ్ కూడా ఫీల్ అవ్వచ్చు. అరవై సంవత్సరాలుగా అదే డిజైను, అదే ఫిలాసఫీ, అంతే పేరు, ఎప్పటికీ నిలిచిపోయే ఐకానిక్ బ్రాండే ఈ పోర్షే. మీకు ఈ విషయం తెలుసా, మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్ కార్స్ జర్మనీలోని స్టుట్గార్ట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అందుకే స్టుట్గార్ట్ రాజు వంశస్థుల ప్రతీకగా అయిన ఈ గుర్రాన్ని ఏకంగా పోర్షే లోగోనే పెట్టేశారు. ఇదే అండి ప్రపంచంలోనే అతిపెద్ద పోర్షే మ్యూజియం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.